రోజమ్మయ్య రోజా మా అత్తే అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే ఏం కాదు. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21. నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా. 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే ఈ గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 అంట. ఓకే, నెక్స్ట్ నుంచి నెట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఎవడీడు పోసని పోరంబోక నా కొడుకు ఇట్ట అంటాడు, గాడిద కొడుకాడు. వాడు పోయాడు. వాడికి FDC చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టుకున్నంత నాలెడ్జి, నట్టి కుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టి కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలే. FDC చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, FNCC చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, వాటిని పైకి తీసుకొద్దాం సార్, రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలు ఇద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటల భోజనం అని ఒక పథకం పెడదాం. పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపో ఒరే బొచ్చుగా 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చినాయి? వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి మీద గాడిద కొడకలారా. తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయినాయి ఆ తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ కిరాకార్పిని. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు.